బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో కృష్ణా నది వరద ఉధృతి కారణంగా లోతట్టు లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాల పరిధిలో అనేక గ్రామాలకు వెళ్లే రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. బట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, జువ్వలపాలెం, తిప్పలకట్ట వంటి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపుతో వాణిజ్య పంటలైన పసుపు, అరటి, కంద పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో కృష్ణా నది వరద ఉధృతి కారణంగా లోతట్టు లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాల పరిధిలో అనేక గ్రామాలకు వెళ్లే రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. బట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, జువ్వలపాలెం, తిప్పలకట్ట వంటి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపుతో వాణిజ్య పంటలైన పసుపు, అరటి, కంద పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సింధు, బాపట్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు రేపల్లి మండలం కానీ, ఇటు వేమూరు కానీ, చుట్టుపక్కల అయితే లంక గ్రామాలుగా చెప్పుకునేటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు ఇప్పటికే వరద నీరు అయితే ఎక్కువగా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక కృష్ణానది నుంచి గత 2 రోజులుగా పయనించబడుతున్న వర్షాల కారణంగా కృష్ణానది నుంచి వచ్చిన వరద నీరు ఈ లంక గ్రామాలకైతే ఇప్పటికే నీరైతే ప్రతి గ్రామంలోకి చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అప్రమత్తమైన అధికారులు ఈ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఈ 2వ ప్రమాద హెచ్చరిక జారీ అయిన మరుక్షణం నుంచి కూడా అనగాని సత్యప్రసాద్ తమ్ముడైన శివప్రసాద్ దగ్గరుండి ఆ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఏదైతే బాపట్ల జిల్లా కలెక్టర్ కూడా దగ్గరుండి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అధికారులను ఎప్పుడెప్పుడు అప్రమత్తం చేస్తూ కూడా స్వయంగా కలెక్టర్ వినోద్ కుమార్ కూడా అక్కడికి లంక గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి సర్వం సిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాంతో పాటుగా ఏదైతే కొన్ని అరటి కానీ, పసుపు కానీ కొంత పంట కూడా తీవ్రంగా నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే రేపల్లి, ఇటు వేమూరు కింద ఉన్న దాదాపుగా 10 గ్రామాలకి పూర్తిగా రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఈ 10 గ్రామాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి మంత్రి సత్యప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ అయితే ఎక్కువగా అక్కడే 10 గ్రామాల్లో నుండి ఆ ప్రజలకు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతా కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి సత్యప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ కూడా కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పైనుంచి వచ్చినటువంటి కృష్ణానది నుంచి వస్తున్న వరద నీరు వల్ల ప్రజలు కూడా రేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాల వల్ల ఈసారి వరద ప్రవాహాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బాపట్ల జిల్లా కలెక్టర్తో పాటు అటు రెవెన్యూ శాఖ అధికారులు, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు బోట్ల ద్వారా వాళ్ళ సురక్షితమైన ప్రాంతాలకు తరలించటము, వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ, మంచినీరు సౌకర్యాలు కానీ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా మనం ఏదైతే 10 గ్రామాలకు సంబంధించి ఎక్కువగా అరటి, పసుపు పంటలు అయితే ఎక్కువగా వేస్తారో అవి కూడా ఇప్పుడు చేతికి అందించే టయానికి ఇలా జరగడం కూడా రైతులు బాగా ఆందోళన చెందుతున్నారని కూడా చెబుతున్నారు. అయితే దీని మీద తక్షణమే గవర్నమెంట్ కూడా స్పందించి ఏదైతే పంట నష్టం వాటి మీద వరద ప్రవాహం తగ్గిన తర్వాత ఒక అంచనా వేసి వాటికి నష్టపరిహారం కూడా ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి మత్స్యకారుల్లో ఉన్న చిన్న పిల్లల్ని లేదా వృద్ధులను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు కూడా ఇంకా అప్రమత్తం అయ్యి స్వయంగా బాపట్ల జిల్లా
కలెక్టర్ వినోద్ కుమార్ అయితే అక్కడ రేపల్లి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ నుంచి పోలీసులని, ఇటు రెవెన్యూ అధికారులని, ఇటు ప్రజా నాయకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చుకొని అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయ విధంగా కూడా సర్వం సిద్ధం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సత్యప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ కూడా అక్కడ లంక గ్రామాల్లోనే ఉంటా, ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉంటా, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా కూడా తను స్వయంగా పాల్గొని సత్యప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ స్వయంగా పాల్గొని ప్రజలకు ఎప్పటికప్పుడు మనోధైర్యం ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రెండో ప్రమాద హెచ్చరిక ఏ అర్ధరాత్రి ఊర్ల మీదకి వచ్చి ఏ గందరగోళమైన పరిస్థితి ఏర్పడిద్దనే ఉద్దేశంతో కూడా ముందుగానే ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించి అక్కడ భోజన సదుపాయం, అక్కడ మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు సింధు. స్వామి, ఇక పాడి పంటలకి సంబంధించి చూస్తే పంట పొలాలు నష్టపోయాయని చెప్తున్నారు. అలాగే ఇక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అంటే లంక చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఆక్వా రైతులు కూడా ఎక్కువగా ఉంటారు. వాటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ నష్టపరిహారాన్ని ఎలా కాంపెన్సేట్ చేయనున్నారు అధికారులు? చూసుకున్నట్టయితే ఏదైతే రేపల్లి, పొన్నూరు ప్రాంతాల్లో ఉన్న పంటలకు సంబంధించి నష్టపరిహారం వేయడానికి కూడా, అంచనా వేయడానికి కూడా వీలు లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి పొలంలో కూడా ఇప్పటికే మొక్కల్లోతున్న నీళ్లు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వరద ప్రవాహం కాస్త తగ్గితే గానీ, తగ్గుముఖం పట్టినాక ఈ అరటి కానీ, ఇటు పసుపు కానీ ఈ పంటలన్నీ ఒక నష్టపరిహారానికి అంచనా వేయడానికి అయితే అవకాశం ఉండిద్ది. అప్పుడు దాకా ఎలాంటి అవకాశాలు కూడా ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు సింధు. అయితే అసలుకి ఈ ప్రతి పొలంలో కూడా పూర్తిగా పంట చేతికొచ్చే టయానికి ప్రతి పొలంలో మోకాల్లోతున్న నీళ్లు ఉండటం, పంట పూర్తిగా దెబ్బతినడంతో పాటు రైతులు కూడా భారీగా ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు సింధు. ఒక పక్క ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి, మరొక పక్క నోటి దాకా వచ్చిన పంట చేతికి అందకుండా పోవడంతో రైతులు కూడా లబోదిబోమని ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు సింధు. దీనికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంత్రి సత్యప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ అయితే ఇప్పటికే రైతులకైతే పూర్తిగా హామీ ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి ఎలాంటి పంట నష్టం వాటిల్లినా సరే వాళ్ళకి తక్షణమే గవర్నమెంట్ నుంచి అన్ని నష్టపరిహారం వచ్చే విధంగా కూడా చూస్తామని చెప్పి శివప్రసాద్ హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పట్లో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కూడా ఆ రైతులతో మీరు ఎలాంటి అధైర్య చెందాల్సిన అవసరం లేదు, మీకు ఏదైతే పంటకి నీళ్ళలో ఉన్నాయో ఆ పంట వరద ప్రవాహం తగ్గినాక ఎవరెవరి పంట ఎంతెంత దెబ్బతిన్నది, దానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలని పూర్తిగా ఒక నివేదిక రెడీ చేసి కూటమి నాయకులకైతే ఇవ్వడం అయితే జరిగిద్దని కూడా చెబుతున్నారు. థాంక్యూ స్వామి.